తులారాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ప్రయాణాలు కూడా మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయపరంగా కొంత ధన మార్గం పెరుగుతూ ఉంటుంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. లాభాలు తక్కువగా ఉంటాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీ విష్ణవే నమః అని చెప్పి 9 సార్లు అనుకొని ఆ యొక్క లక్ష్మీనారాయణులు లేదా సత్యనారాయణ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. ప్రయత్నాలు ముందుకెళ్తాయి. ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయిలో ఉన్నది. పై అధికారులతోని జాగ్రత్తగా వ్యవహరించండి. అహంభావం పనికిరాకుండా ప్రశాంతంగా శాంతంగా మాట్లాడండి. మీకు అన్నీ అనుకూలిస్తాయి. ధనస్సు రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.